హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ టీచ్ ట్యుటోరియల్స్. నేను మీ అశోక్. ఈరోజు మనం మొదటి WPF మినీ లాగిన్ ప్రాజెక్ట్ తయారు చేద్దాం. మీరు కూడా ఒక చిన్న లాగిన్ ఫామ్ క్రియేట్ చేయగలుగుతారు. లెట్స్ స్టార్ట్. ముందుగా విజువల్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన ఫైల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. న్యూ అండ్ ప్రాజెక్ట్ సొల్యూషన్ ట్యాప్ చేయండి. ఇలా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో WPF అని టైప్ చేయండి. WPF కింద వచ్చింది కదా అప్లికేషన్, దానిపైన ట్యాప్ చేయండి. కింద క్రియేట్ నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకుందాం. WPF మెయిన్ మినీ లాగిన్ ప్రాజెక్ట్. మినీ లాగిన్ ప్రాజెక్ట్ అని నేను టైప్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే మినీ లాగిన్ ప్రాజెక్ట్ అని టైప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సొల్యూషన్ నేమ్ కూడా మినీ ప్రాజెక్ట్ అనే ఉండాలి. WPF మినీ ప్రాజెక్ట్. నెక్స్ట్ వద్దండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ WPF అప్లికేషన్ C# విండో లేదా డెస్క్టాప్ పైన మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ వర్క్ అనేది .NET 10.0 లాంగ్ థీమ్తో మనం సపోర్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ అయితే నొక్కుకోండి. క్రియేటింగ్ ప్రాజెక్ట్ అని వచ్చింది. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో క్రియేటింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక కోడ్ ఓపెన్ అయింది. చూసుకోవచ్చు మీరు, మన విజువల్ స్టూడియో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ రైట్ సైడ్లో చూడవచ్చు WPF మినీ లాగిన్ ప్రాజెక్ట్ అని కూడా ఉంది. మనం ఈ బాక్స్లో అనేది వర్క్ అయితే చేస్తాం అన్నమాట. మనం ఈ బాక్స్లో వర్క్ అనేది చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్లో డిజైన్ పక్కన XML అని ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేసుకోండి. ఇలా కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గైడ్ అనే దాంట్లో మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ అయితే ఇచ్చుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వైట్ అయితే ఇస్తున్నాను. డబుల్ క్లిక్ చేయండి. వైట్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బార్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం. దానికోసం బార్డర్ అని టైప్ చేసుకున్నాను. బార్డర్ వెడ్త్ అనేది మనము 350 అనేది ఇచ్చాను బార్డర్ వెడ్త్. ఇప్పుడు బార్డర్ హైట్ అనేది ఇచ్చుకుందాం. దానికోసం ఎంటర్ నొక్కండి. ఇక్కడ బార్డర్ హైట్ అయితే మనం టైప్ చేసుకుందాం. హైట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం బార్డర్ హైట్ అనేది 320 అని ఇస్తున్నాను. బార్డర్ హైట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసుకోండి. ఇక్కడ మనం వైట్ స్మోక్ అనే కలర్ని అయితే ఇస్తున్నాం అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ సెర్చ్లో నింకండి వైట్ స్మోక్ అని పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బార్డర్ బ్రష్ అనేది తీసుకుంటున్నా. బార్డర్ బ్రష్కి మనము గ్రే కలర్ అయితే ఇస్తున్నాం. సో గ్రే అనేది నేను డబుల్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా గ్రే అనేది సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనం బార్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బార్డర్ థిక్నెస్ నేను 2% ఇచ్చాను. బార్డర్ థిక్నెస్ మీరు కూడా అలానే చేసుకోండి.
ఇప్పుడు కార్నర్ రేడియస్ అనేది నేను టైప్ చేస్తున్నాను. కార్నర్ రేడియస్ 10% అయితే ఇచ్చాను, 10 పిక్సెల్స్. ఇప్పుడు మనం హారిజంటల్ని నేను సెంటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వర్టికల్ కూడా సెంటర్లోనే ఉంచుకున్నాను. ఇప్పుడు ఎంటర్ నొక్కి నెక్స్ట్ స్టెప్ అనేది మనము చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము బార్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్టాటిక్ ప్యానల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. స్టాటిక్ ప్యానల్కి నేను మార్జిన్ అనేది పెడుతున్నాను అన్నమాట. మార్జిన్ అనేది నేను 20 పిక్సెల్స్గా ఇచ్చాను. ఎంటర్ నొక్కి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేది టెక్స్ట్ బ్లాక్ అనేది మనము క్రియేట్ చేద్దాం. టెక్స్ట్ బ్లాక్ కోసం ఇక్కడ టెక్స్ట్ అనేది నేను లాగిన్ అని టైప్ చేసుకుంటున్నా. లాగిన్ ఫారం అంటే ఇది హెడ్డింగ్ లాగా. మనం టెక్స్ట్ బాక్స్ని ఎందుకు వాడుతున్నాం, హెడ్డింగ్ లాగా వాడుతున్నాం. హెడ్డింగ్ ఏముంటుందంటే లాగిన్ ఫారం అని ఉంటుంది. ఇప్పుడు ఫాంట్ సైజ్ అనేది మనం ఇచ్చుకుందాం. ఫాంట్ సైజ్ అనేది నేను 28 పిక్సెల్స్గా ఇచ్చాను. ఎంటర్ నొక్కేసి ఇక్కడ ఇప్పుడు మనం ఫాంట్ వెయిట్ అనేది ఇస్తున్నాం. ఫాంట్ వెయిట్ అనేది మనం ఎందుకు ఇస్తున్నాం, కలర్ లాగా అనుకోండి. ఫాంట్ వెయిట్ అనేది నేను బ్లూ అనేది ఇచ్చాను. బోల్డ్ అంటే ఫాంట్ సైజ్ మీన్స్ అంటే ఫాంట్ అక్షరాన్ని మనము బోల్డ్లో అయితే ఉంచుకున్నాం. హారిజంటల్ నేను మళ్ళీ సెంటర్లోనే ఉంచుకున్నాను. దీనికి మనం మార్జిన్ అనేది ఇస్తున్నాం. మార్జిన్ నేను 0.20% పిక్సెల్స్ అయితే ఇస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఎంటర్ నొక్కేసుకొని మనము దీనికి లేబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. లేబుల్ దేనికోసం అంటే యూజర్ అనేవాడు లేబుల్ ఇక్కడ మనం ఏమి ఇస్తున్నామంటే లేబుల్ అనేదానికి కంటెంట్ ఏమి ఇస్తున్నామంటే యూజర్ నేమ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యూజర్ అనేవాడు ఇక్కడ తన పేరుని టైప్ చేయమని ఈ లేబుల్ అనేది చెప్తుందన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. యూజర్ నేమ్ అని అయితే ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ నొక్కేసుకొని యూజర్ నేమ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ నొక్కేసుకొని మనం ఏం చేయాలంటే బటన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను లెస్ దెన్ టైప్ చేసి బటన్ అని టైప్ చేసుకుంటున్నాను. ఇక్కడ బటన్ ఉంది, డబుల్ క్లిక్ చేసుకోండి. బటన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ అనేది లాగిన్ అని ఇస్తున్నాను. కంటెంట్ అనేది నేను లాగిన్ అని ఇచ్చాను. సో ఎంటర్ నొక్కేసి ఇక్కడ మనం హైట్ అయితే ఇవ్వాలి. హైట్ నేను 48 పిక్సెల్స్గా ఇచ్చాను. మీరు కూడా అలానే ఇవ్వండి. ఫాంట్ సైజ్ అనేది నేను 18% అంటే 18 పిక్సెల్స్గా ఇచ్చాను. మీరు కూడా అలానే చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను డార్క్ బ్లూ అనేది అయితే సెలెక్ట్ చేశాను. డార్క్ బ్లూ ఎంటర్ నొక్కేసుకొని ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోండి. ఫోర్గ్రౌండ్ అనేది నేను వైట్గా ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ నొక్కేసాను. ఇప్పుడు మనం దీనికి బటన్ క్లిక్ ఈవెంట్ అయితే రెడీ చేయాలన్నమాట. దాన్ని మనము వీడియో స్కిప్ చేయకుండా చూడండి. క్లిక్ ఈవెంట్ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ ఈవెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ అని టైప్ చేశాను. ఇది బటన్ క్లిక్ ఈవెంట్ కాబట్టి బటన్ అని టైప్ చేసుకోండి. బటన్ క్లిక్ అని టైప్ చేసుకోండి.
రైట్, ఇక్కడ గ్రేట్ దెన్ అనేది టైప్ చేయండి. రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, కోడ్ ఒకసారి మొత్తం చూసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేయండి. మనం టైటిల్ బాక్స్ అనేది ఇచ్చాం, గ్రేడ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చాం, బార్డర్ అనేది క్రియేట్ చేసాం, అండ్ స్టాటిక్ ప్యానల్, టెక్స్ట్ బాక్స్, లేబుల్, టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ బ్లాక్ అన్నీ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం బటన్ కూడా క్రియేట్ చేసాం, పాస్వర్డ్ బాక్స్ కూడా క్రియేట్ చేసాం, ఇక్కడ బటన్ బాక్స్ కూడా క్రియేట్ చేసాం. క్లిక్ ఈవెంట్ అనేది మనం ఇప్పుడు రెడీ చేయాలి కాబట్టి మెయిన్ విండో XML/Cలోకి వెళ్ళండి. ఇక్కడ మీరేం చేయాలంటే ఈ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ మనము స్ట్రింగ్ అని టైప్ చేసుకోండి, స్ట్రింగ్ యూజర్ నేమ్ txt యూజర్ నేమ్ అనేది ఇచ్చుకోండి. టెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ అనేది టైప్ చేసుకోండి, స్ట్రింగ్ స్పేస్ పాస్వర్డ్ అని టైప్ చేయండి, = text పాస్వర్డ్ అని టైప్ చేయండి. .text అని టైప్ చేయండి పాస్వర్డ్. పాస్వర్డ్ అని టైప్ చేసుకున్న తర్వాత ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత ఇక్కడ మెసేజ్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మెసేజ్ బాక్స్ అని టైప్ చేయండి, మెసేజ్ బాక్స్ షో టైప్ చేసుకోండి. ఇక్కడ ఈ బ్రాకెట్లలో మనం కోడ్ అనేది రాయాలి కాబట్టి ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, వెల్కమ్ అని టైప్ చేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, వీటి మధ్యలో రాయండి వెల్కమ్. టెక్స్ట్ బాక్స్ అనేది వెల్కమ్ అని చూపించడానికి. ఇప్పుడు యూజర్ అనేవాడు తన పేరు ఇస్తాడు, తర్వాత పాస్వర్డ్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ మెసేజ్ బాక్స్ ఏం షో అవుతుందంటే వెల్కమ్ టు అశోక్ లేదా ఏదో పేరుతో పాస్వర్డ్తో చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు అయితే అంతా క్లియర్గా ఉంది. మీరు ఎటువంటి తప్పులు చేయకుండా దీన్ని కంటిన్యూగా ఫాలో అయితే మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయడానికి మంచి ఐడియా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మెయిన్ విండో XML ఒకటి మర్చిపోయాము, దాన్ని టైప్ చేసుకుందాం. ఇక్కడ స్టాటిక్ ప్యానల్ అనేది మనము క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టాటిక్ ప్యానల్ అనేది టైప్ చేసుకోండి. క్లిక్ ఈవెంట్ కింద మనం స్టాటిక్ ప్యానల్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి మనకు చిన్న చిన్న ఎర్రర్స్ అయితే కనిపించాయి. సో ఆ ఎర్రర్స్ని క్లీన్ చేయడం కోసం ఇక్కడ స్టాటిక్ ప్యానల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. స్టాటిక్ ప్యానల్ అని టైప్ చేసుకోండి. ఇప్పుడు ఎంటర్ నొక్కి బార్డర్ అనేది క్రియేట్ చేయండి. చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి, వాటిని మనము క్లీన్ బిల్డ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. క్లీన్ బిల్డ్ అవుతుంది. చిన్న చిన్న ఎర్రర్స్ ఇప్పటికైనా ఉన్నాయి, వాటిని నేను క్లీన్ చేసి మీకు రన్ చేసి చూపిస్తాను.
ఒకసారి ఇప్పుడు క్లీన్ బిల్డ్ అయితే చేసుకోండి. దానికోసం పైన బిల్డ్లో క్లీన్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు 0 ఎర్రర్స్ ఉన్నాయి. ఒకసారి కోడ్ చూసుకోండి. కోడ్ చూసుకున్నాక ఇక్కడ డిజైన్ పైన నొక్కండి. చూసుకోవచ్చు లాగిన్ ఫారం అనేది మన డిజైన్ అయిపోయింది. లాగిన్ పైన డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ కోడ్ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కోడ్ అంతా కరెక్ట్గానే ఉంది. మనము F5 నొక్కి రన్ చేసుకుందాం. చూసుకోవచ్చు మన ఫారం అనేది రెడీ అయిపోయింది. మెయిన్ విండో కూడా ఓపెన్ అయింది. ఇక్కడ నేను నా పేరు అనేది టైప్ చేస్తున్నా, అశోక్. పాస్వర్డ్ 123 అని ఇచ్చాను. లాగిన్ పైన నొక్కితే చూసుకోవచ్చు ఇక్కడ డబ్బాలో వెల్కమ్ టు అశోక్ లాగిన్ అనేది ఓకే అని వచ్చింది. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.